హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం కద్దు కా ఖీర్ చేసుకోబోతున్నాం. ఈ సమ్మర్లో అయితే ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. చల్లగా మనం తింటూ ఉంటే నోట్లోకి అలా జారిపోతుంది, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇది తప్పకుండా సమ్మర్లో అయితే మీరు ట్రై చేయండి. గెస్టులు మన ఇంటికి వచ్చినప్పుడు మనం చల్లగా ఇది సర్వ్ చేసి ఇచ్చామంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇది మీరు తప్పకుండా సమ్మర్లో ట్రై చేయండి. ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే సొరకాయ తీసుకొని పైన పొట్టంతా తీసేసుకున్నాను. లోపల గింజలను వైట్ది ఉంటాయి కదా, మన గువ్వ వచ్చేసి అదంతా తీసేసుకొని ఇలా చేసుకోవాలి. దీన్ని మొత్తం మనం తురుముకోవాలి. సొరకాయ తురుముకున్నాం కదా, అదంతా వాటర్లో వేసుకొని మనం గట్టిగా ఇందులో నుంచి వాటర్ అనేది మొత్తం పిండేసుకోవాలి. ఇంకా సొరకాయలు ఉన్న వాటర్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది కదా, వాటర్ అంతా మనం ఇలాగా మొత్తం మనం పిండేసుకోవాలి. పిండేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక మందపాటి కడాయినైతే పెట్టుకున్నాను. అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యినైతే యాడ్ చేసుకుందాం. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ బాదం అండ్ కాజును వేసుకొని వేయించుకుందాం. కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మనకి. మనం తురుము పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకుందాం. వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది ఒక 5 మినిట్స్ మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ అంతా మనకు ఆవిరి అయిపోవాలి. అప్పటిదాకా మనం ఇలా ఫ్రై చేసుకుందాం. కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది కొంచెం మగ్గిన తర్వాత. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ని అయితే వేసుకుందాం. అలాగే 1 కప్పు మిల్క్ని కూడా యాడ్ చేసుకుందాం. మిల్క్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఇదంతా వచ్చే విధంగా కలుపుకుందాం. మనకి ఇందులో కొంచెం ఇది సొరకాయ అనేది మనకు కుక్ అవ్వాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి మనకి. మనకు 10 మినిట్స్ టైం అయితే పడుతుంది. స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్స్ సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. ఇవి నేను ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇది మనకు ఈ కుక్ అవ్వడానికి 5 మినిట్స్ పడుతుంది. మనం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనకు అడుగంటే అవకాశం ఉంటుంది. అడుగంటిందంటే మనకు ఈ స్వీట్ అనేది బాగుండా, టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. మనం ఎంతో ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఎంతో చల్లగా కూల్గా మనం ఈ స్వీట్ని అనేది వాళ్ళకు పెట్టామంటే
ఒక 1 కప్పును మిల్క్ మేడ్ని యాడ్ చేసుకుందాం. ఇందులో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. అలాగే మనం ఒక 3 స్పూన్ షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాం. ఇంకా మిల్క్ మేడ్లో మనం షుగర్ ఉంటుంది కదా, ఒక స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ అంతా కరిగేలాగా మనంతా కలుపుకోవాలి. ఇది మనం స్వీట్ అయితే కూల్గా తింటేనే మనకు చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకు చేసి పెట్టండి, సర్వ్ చేసుకొని పెట్టండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఇప్పుడు మనం ఇందులో ఒక పించు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం, గ్రీన్ కలర్ని. ఇప్పుడు మనం మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుందాం. అలాగే ఇందులో మనం ఇలాచీల పౌడర్ వేసుకుందాం. మనకు రెడీ అయిపోయిందండి కద్దు కా ఖీర్ అనేది. ఇప్పుడు మనకు స్వీట్ అయిపోయింది కదండి, స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మనం గార్నిష్ కోసం పిస్తాను కాజును పైన వేసుకుందాం. ఇది మనం ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా చల్లగా తినేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఫ్రిడ్జ్లో మాత్రం 2 అవర్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూస్తుంటే ఇది ఎప్పుడు చేసినప్పటి నుంచి ఎప్పుడు తినాలా అనిపించే అంత విధిగా ఉంది. ఇప్పుడైతే మనం తిందాం. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ అనేది చేద్దాం. ఇప్పుడు మనం టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందనేది. వావ్, సూపర్ ఉందండి. మన స్వీట్ షాప్లో కొనుక్కున్న విధంగానే చాలా బాగుంది. మనం ఇంత ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట నుంచి కొనుక్కోవడం ఎందుకండి, ఇలా రెడీ చేసుకొని తినేసేయండి. అంత టేస్టీగా ఉంది. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.